హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం అప్కమింగ్ ఓటీటీ మూవీస్ గురించి అయితే తెలుసుకుందాం. లైక్ దురంధర్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అండ్ శబ్దం మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అండ్ ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ ఓటీటీ రిలీజ్ డేట్తో పాటు మరికొన్ని మూవీస్ ఓటీటీ రిలీజ్ డేట్స్ ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అయితే చూడండి. సో చాలా మంది చూస్తున్నారు బట్ ఎవరు లైక్ అయితే చేయట్లేదు. సో ప్లీజ్ ఈ వీడియోకి నేను 200 లైక్ టార్గెట్ ఇస్తున్నా. సో ప్లీజ్ మీరు దాన్ని 24 అవర్స్లో కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇక అప్కమింగ్ ఓటీటీ మూవీస్ విషయానికి వస్తే ముందుగా నెంబర్ 1 మిడిల్ క్లాస్. సో ఇది ఒక మూవీ అండ్ ఈ మూవీ మనకు ఇప్పుడు ఓటీటీ రిలీజ్కి అయితే రెడీ అయింది. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ G5 వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ G5 వాళ్ళు ఈ మూవీకి సంబంధించి మనకు అఫీషియల్ డేట్ కూడా రిలీజ్ అయితే చేశారు. సో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ December 24th నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా మిడిల్ క్లాస్ మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు. ఈ మూవీని G5లో December 24th నుంచి అవైలబుల్గా ఉంటుంది. ఇక నెంబర్ 2 రజనీ గ్యాంగ్. సో ఇది ఒక మూవీ అండ్ ఈ మూవీని మనకి ఎవరు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ మూవీకి సంబంధించి అఫీషియల్ డేట్ని కూడా మనకైతే రిలీజ్ చేశారు. సో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ December 24th నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా రజనీ గ్యాంగ్ మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు. ఈ మూవీని అమెజాన్ ప్రైమ్ వీడియోలో December 24th నుంచి ఈ మూవీ మనకి స్ట్రీమింగ్ అయితే వస్తుంది. ఇక నెంబర్ 3 మాస్క్. సో ఇది కూడా ఒక మూవీ అండ్ ఈ మూవీ కూడా మనకు ఇప్పుడు ఓటీటీ రిలీజ్కి అయితే రెడీ అయింది. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ G5 వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ G5 వాళ్ళు ఈ మూవీకి సంబంధించి అఫీషియల్ డేట్ని కూడా మనకైతే రిలీజ్ చేశారు. సో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ December 26th నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా మాస్క్ మూవీ కోసం వెయిట్ చేస్తూ ఉంటే మీరైతే వాచ్ చేయొచ్చు. ఈ మూవీని G5లో December 26th నుంచి స్ట్రీమింగ్ అయితే వస్తుంది. ఇక నెంబర్ 4 ఏక్ దివానీకి దివానియత్. సో ఇది ఒక మూవీ అండ్ ఈ మూవీ మనకి రీసెంట్గా థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ ఇప్పుడు ఈ మూవీని ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ G5 వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ G5 వాళ్ళు ఈ మూవీకి సంబంధించి అఫీషియల్ డేట్ని కూడా మనకైతే రిలీజ్ చేశారు. సో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ December 26th నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా ఈ మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు. ఈ మూవీని G5లో December 26th నుంచి స్ట్రీమింగ్ అయితే వస్తుంది. ఇక నెంబర్ 5 రెడ్ సోంజా. సో ఇది ఒక మూవీ అండ్ ఈ మూవీ మనకు ఇప్పుడు ఓటీటీ రిలీజ్కి అయితే రెడీ అయింది. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ లయన్స్ గేట్ ప్లే ఓటీటీ ప్లాట్ఫామ్ వాళ్ళు ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ వాళ్ళు ఈ మూవీకి సంబంధించి అఫీషియల్ డేట్ని కూడా మనకైతే రిలీజ్ చేశారు. సో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ December 26th నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మల్టిపుల్ లాంగ్వేజెస్లో తీసుకొస్తున్నారు. మన తెలుగుతో పాటు మరికొన్ని ఆడియోస్లో ఈ మూవీ మనకి అవైలబుల్గా ఉంటుంది. ఇక నెంబర్ 6 ద పిట్. సో ఇది ఒక వెబ్ సిరీస్ అండ్ ఈ సిరీస్ని మనకి ఎవరు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే ముందుగా ఈ సిరీస్ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే జియో హాట్స్టార్ వాళ్ళు ఈ సిరీస్ని ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు. సో హాట్స్టార్ ఒరిజినల్ సిరీస్ ఇది అండ్ హాట్స్టార్ వాళ్ళు ఈ సిరీస్ సంబంధించి అఫీషియల్ డేట్ని కూడా మనకైతే రిలీజ్ చేశారు. సో ద పిట్ వెబ్ సిరీస్ వచ్చేసి మనకి January 9th నుంచి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా ద పిట్ వెబ్ సిరీస్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు. ఈ సిరీస్ని జియో హాట్స్టార్లో January 9th నుంచి. ఇక నెంబర్ 7 తస్కారీ. సో ఇది ఒక మూవీ అండ్ ఈ మూవీని మనకి ఎవరు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే వాళ్ళ అఫీషియల్ డేట్ కూడా మనకైతే అనౌన్స్ చేశారు. సో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ January 14th నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా తస్కారీ మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు. ఈ మూవీని నెట్ఫ్లిక్స్లో January 14th నుంచి స్ట్రీమింగ్ అయితే వస్తుంది. ఇక నెంబర్ 8 ఆంధ్ర కింగ్ తాలూకా. సో ఈ మూవీలో మనకి రామ్ పోతినేని మెయిన్ లీడ్లో యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి రీసెంట్గా థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో ఈ మూవీ ఎలా పర్ఫామ్ చేసిందంటే ముందుగా నైజాంలో 6 కోట్లు అయితే రాబట్టింది, సీడెడ్లో 1.1 కోటి అండ్ ఆంధ్రాలో 5.65 కోట్లు. అలా ఈ మూవీ మన తెలుగులో 13 కోట్ల షేర్ని అండ్ 22 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఇక కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 1.34 కోట్లు అండ్ ఓవర్సీస్లో 2.41 కోట్లు. అలా ఈ మూవీ
మూవీ వరల్డ్ వైడ్ గా దాదాపు 17 కోట్ల షేర్ ని అండ్ 30 కోట్ల గ్రాస్ అయితే రాబట్టింది. ఈ మూవీ వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 28 కోట్లు. సో ఈ మూవీ మనకి 28 కోట్ల షేర్ ని రాబడితే థియేటర్స్ లో హిట్ అయినట్టు. బట్ ఈ మూవీ అనుకున్నంత రేంజ్ లో థియేటర్స్ లో అయితే పర్ఫామ్ చేయలేదు. ఈ మూవీకి మంచి టాక్ వచ్చింది, బట్ ఎందుకో ఈ మూవీ థియేటర్స్ లో మంచిగా పర్ఫామ్ చేయలేకపోయింది. అండ్ ఇప్పుడు ఈ మూవీని ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీకి సంబంధించి అఫీషియల్ డేట్ ని కూడా మనకైతే రిలీజ్ చేశారు. సో నేను మీకు ముందుగానే చెప్పాను కదా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్. సో ఆ డేట్ నే నెట్ఫ్లిక్స్ వాళ్ళు మనకి అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసి చెప్పారు. సో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ December 25th నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్ గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు. ఈ మూవీని నెట్ఫ్లిక్స్లో December 25th నుంచి మల్టిపుల్ లాంగ్వేజెస్లో తీసుకొస్తున్నారు. మన తెలుగుతో పాటు మరికొన్ని ఆడియోస్లో ఈ మూవీ మనకి అవైలబుల్గా ఉంటుంది. ఇక నెంబర్ 9 దురంధర్ మూవీ. సో ఈ మూవీలో మనకి రణ్వీర్ సింగ్, అక్షయ్ ఖన్నా అండ్ సంజయ్ దత్ అండ్ ఆర్ మాధవన్ గారు ఈ మూవీలో మనకి మెయిన్ లీడ్ అయితే యాక్ట్ చేశారు. సో ఈ మూవీ మనకి రీసెంట్గా థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో ఏ రేంజ్లో పర్ఫామ్ చేస్తుందో మనందరికీ తెలిసిందే. ఈ మూవీ థియేటర్స్లో ఎలా పర్ఫామ్ చేస్తుందంటే ముందుగా ఫస్ట్ వీక్ గాను ఈ మూవీ 218 కోట్ల నెట్ అయితే రాబట్టి దుమ్ము రేపింది. అండ్ అలానే సెకండ్ వీక్కి ఫస్ట్ వీక్ కన్నా ఎక్కువ రాబట్టి సెకండ్ వీక్లో 261 కోట్ల నెట్ అయితే రాబట్టింది. అలా ఈ మూవీ టోటల్గా 18 డేస్ గాను 598 కోట్ల నెట్ రాబట్టి దుమ్ము రేపిందని చెప్పొచ్చు. ఈ మూవీ ఒక 18th డేనే దాదాపు 20 కోట్ల నెట్ అయితే రాబట్టి చాలా మంచిగా పర్ఫామ్ చేసింది. సో అలా దురంధర్ మూవీ థియేటర్స్ లో దుమ్ము రేపుతుందని చెప్పొచ్చు. ఇక ఓటీటీ విషయానికి వస్తే ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీకి సంబంధించి 8 వీక్స్ అగ్రిమెంట్ డేట్ అయితే రాయించుకున్నారు. సో థియేటర్స్ లో రిలీజ్ అయిన 8 వీక్స్ తర్వాత ఈ మూవీ మనకి ఓటీటీకి అయితే వస్తుంది. సో అలా చూసుకుంటే ఈ మూవీ మనకి January 30 నుంచి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా దురంధర్ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ మూవీని నెట్ఫ్లిక్స్లో January 30 నుంచి. లేదా థియేటర్స్లో చూద్దాం అనుకుంటే ప్రజెంట్ ఈ మూవీ థియేటర్స్లో మంచిగా రన్ అవుతుంది. సో మీ థియేటర్స్కి వెళ్ళి వాచ్ చేయండి, మీకైతే ఖచ్చితంగా ఈ మూవీ నచ్చుతుంది. ఇక నెంబర్ 10 శబ్దం మూవీ. సో ఈ మూవీలో మనకి ఆది పెన్శెట్టి గారు మెయిన్ లీడ్లో యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ థియేటర్స్లో రిలీజ్ అయింది. థియేటర్స్లో ఈ మూవీ Feb మంత్లో అయితే రిలీజ్ అయింది. అండ్ ఈ మూవీకి సంబంధించి రీసెంట్గా టోటల్ కలెక్షన్స్ అయితే బయటకు వచ్చినాయి. ముందుగా ఈ మూవీ మన తెలుగులో ఎలా పర్ఫామ్ చేసిందంటే 2.65 కోట్లు అయితే రాబట్టింది. అండ్ తమిళనాడులో 2.85 కోట్లు, అండ్ కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 60 లక్షలు, అండ్ ఓవర్సీస్లో 1.55 కోట్లు. అలా ఈ మూవీ వరల్డ్ వైడ్గా దాదాపు 4 కోట్ల షేర్ని అండ్ 8 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఈ మూవీ వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 10 కోట్లు. సో అలా చూసుకుంటే ఈ మూవీ థియేటర్స్లో అనుకున్నంత రేంజ్లో అయితే పర్ఫామ్ చేయలేదు. ఈ మూవీకి థియేటర్స్లో మంచి టాక్ వచ్చింది, బట్ ఎందుకో కలెక్షన్స్ వైజ్ అనుకున్నంత రేంజ్లో ఈ మూవీ అయితే పర్ఫామ్ చేయలేదు. ఇక ఓటీటీ విషయానికి వస్తే ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ వాళ్ళు ఈ మూవీని మనకి మార్చ్ మంత్ లోనే ఓటీటీగా అయితే తీసుకురావాలి, బట్ కొన్ని ఇష్యూ వల్ల ఈ మూవీని వాళ్ళు హోల్డ్ చేసి అయితే పెట్టారు. అండ్ రీసెంట్ గా ఒక బజ్ అయితే వస్తుంది ఈ మూవీ కూడా మనకి ఐలాండ్ మూవీలానే ముందుగా టీవీలో టెలికాస్ట్ చేస్తారని. ఆ తర్వాత ఈ మూవీ మనకి ఓటీటీకి అయితే వస్తుందంట. సో చూద్దాం ఎంతవరకు నిజమో. ఇన్ కేస్ అఫీషియల్ అప్డేట్ వస్తే మళ్ళీ నేను మీకు అప్డేట్ చేస్తాను. సో రెగ్యులర్ గా ఫాలో అవుతుండండి. సో ఈ వీడియోకి తింది గైస్, అండ్ దిస్ ఎపిసోడ్ థాంక్స్ ఫర్ వాచింగ్.